అందరికీ నమస్కారం. నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ మహిళలపై శ్రీరామనవమి రోజు గుడి నుంచి బయటికి పంపించిన పూజా కార్యక్రమాలు చేయకుండా గౌడ మహిళల్ని బయటికి గెంటేసిన దాని మీద, అదేవిధంగా కల్లుగీత కార్మికులు ఆ గ్రామ వీడీసీ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ కల్లుగీత కార్మికులపై సాంఘిక బహిష్కరణలు చేసిన దాని మీద ఈరోజు తెలంగాణ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని వృత్తి సంఘాలను, గౌడ సంఘాలను మొత్తం కూడా పిలిచి రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరిగింది. ముఖ్యంగా స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు దాటుతూ ఉన్నది. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో, భారత రాజ్యాంగంలో ఒక ప్రజాప్రతినిధులు పరిపాలన చేసే గ్రామాల్లో ఒక పెత్తందారీ వ్యవస్థ, అగ్రకుల వ్యవస్థ ఇవాళ చేతి వృత్తిదారులపై నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో కల్లుగీత కార్మికులు వృత్తి చేసుకుని జీవనోపాధి చేసుకుంటున్న తరుణంలో తాళ్లరాంపురంలో పెద్ద ఎత్తున వీడీసీ గ్రామ కమిటీ అక్కడ దుర్మార్గమైన ఆగడాలు చేసి కల్లుగీత వృత్తి చేసే ఈతవనాన్ని నిప్పంటించడం జరిగింది. అదేవిధంగా సొంత భూమిలో ప్రభుత్వమే ఆదర్శవంతంగా కొట్టి వంగడాలు ఇచ్చి ఈ కల్లుగీత కార్మికులకు చేదోడు వాదోడుగా వృత్తికి ఆధునీకరణ చేసి కల్లుకు మార్కెట్గా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అదేవిధంగా కల్లుకి మార్కెట్, ప్రకృతి పానీయమైన కల్లును తీసి ప్రజలకు అందిస్తున్న దశలో ఇవాళ గ్రామ అభివృద్ధి కమిటీ పేరు మీద దౌర్జన్యాలు, దోపిడీలు, ఇవాళ కుల బహిష్కరణలు చేస్తూ ఉన్నారు. ఇవాళ బహిష్కరణలు చేసే దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగీత కార్మికులు, అదేవిధంగా వివిధ సంఘాలు, చేతి వృత్తిదారులందరూ కూడా ఏకమయ్యి తాళ్లరాంపూర్ గ్రామాన్ని సందర్శించి అక్కడ వృత్తిదారులకి మనోభావం దెబ్బతినకుండా వాళ్ళకి మద్దతు ప్రకటించడానికి ఈ నెల 25వ తారీఖున చలో తాళ్లరాంపురం వెళ్ళటానికి సిద్ధమైనాం. అదేవిధంగా వాళ్ళ మహిళల్ని గుడిలో నుంచి పూజ చేయకుండా బయటికి పంపించారు. అదే 25వ తారీఖున అక్కడ మేళతాళాలతో పెద్ద ఎత్తున గుడిలోకి పూజ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు కూడా వివిధ వృత్తి సంఘాలు మొత్తం కూడా ఆ మహిళలకు మద్దతు, ఆ గ్రామంలో ఆ సాంఘిక బహిష్కరణ చేసిన వృత్తిదారులందరినీ కూడా చేదోడు వాదోడుగా ఉండి ఈ వృత్తి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాళ్ళకి అండగా, తాళ్లరాంపురం గ్రామస్తులకి అండగా ఉంటామని కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ గతంలో నైజాం నవాబ్ పాలనలో ఇవాళ పటేల్ పట్వారీ వ్యవస్థలో హుకుం జారీ చేసేది. అదేవిధంగా ఇవాళ పెత్తందారీ వ్యవస్థ ఇవాళ అక్కడ ఉన్న వీడీసీ గ్రామ అభివృద్ధి కమిటీ హుకుం జారీ చేయటం, కడితే మాకు 5 లక్షలు కట్టాలి, లేకపోతే తాటివనం మా అభివృద్ధి కమిటీకి ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఇవాళ వృత్తిదారుల మీద, రజకుల మీద, మత్స్యకారుల మీద, అదేవిధంగా అనేక సంస్థ వృత్తుల మీద దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ఈ వీడీసీ అభివృద్ధి కమిటీ వ్యవస్థని అధికార యంత్రాంగం రద్దు చేయాలి. అధికారులు కూడా, ఈ పరిపాలన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం కూడా ఈ నిమ్మకు నీరెత్తినట్టు కాకుండా తక్షణమే స్పందించి ఈ వీడీసీ ఆగడాలపై, అదేవిధంగా వీడీసీలపై అక్కడ దాడులు, దౌర్జన్యాలు చేసిన వారిపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకొని ఈ వృత్తిదారులను కాపాడాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చలో తాళ్లరాంపూర్ గ్రామానికి చేతి వృత్తుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాళ్ళకి భరోసాగా, వాళ్ళకి మద్దతుగా మేము అక్కడికి ర్యాలీగా పయనిస్తున్నాం. ఇప్పటికే అక్కడ ఆ జిల్లాలో ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు మొత్తం కూడా అక్కడ మండల కేంద్రాల్లో, గ్రామాల్లో మొత్తం కూడా ధర్నాలు, రాస్తారోకోలు, మెమోరాండాలు ఇప్పటికే అధికార యంత్రాంగానికి ఇస్తాం. మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ పరిపాలన చేస్తున్న అధికార యంత్రాంగానికి, అదేవిధంగా పౌర హక్కుల నేతలకి, అదేవిధంగా మంత్రివర్గానికి, ఇక్కడ ఆ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడికి మేము కూడా మెమోరాండం ఇచ్చి అక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం వరకు వారికి వెన్నుదట్టుగా ఉంటామని చెప్పి